ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్. ఫారెస్ట్ గిఫ్ట్ రైల్వే స్టేషన్ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇది సినిమా రైల్వే స్టేషన్ మీకు చూపిస్తున్నాను. చెన్నైలో ఉండే రైల్వే స్టేషన్ని మన తెలంగాణ జన్వాడలో వేశారు. ఎంత అద్భుతంగా వేశారంటే అసలు ఇది నిజంగా ఒరిజినల్ రైల్వే స్టేషన్ ఏమో అన్నట్టుగా ఉంది ఫ్రెండ్స్. అప్పట్లో 1970s 80sలో ఉన్న టైప్ ఆఫ్ రైల్వే స్టేషన్ అనమాట ఇది. చాలా బ్యూటిఫుల్గా వేశారు. ఆ రైల్వే స్టేషన్ చూసి ఫిదా అయిపోయాను నేను ఆ రైల్వే స్టేషన్ మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. చూడండి, చాలా అద్భుతంగా సెట్ వేశారు. ఇది ఎవరు నమ్మనంత ఒరిజినాలిటీగా దీన్ని రెడీ చేశారు. చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఈ రైల్వే స్టేషన్ వచ్చేటప్పటికి మన రవితేజ మాస్ మహారాజా రవితేజ గారి సినిమాకి వేసిన రైల్వే సెట్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ సినిమా రిలీజ్ అయింది, మాస్ జాతర అని. ఆ జాతర మూవీ కోసం వేసిన సెట్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా అద్భుతంగా వేశారు. ఏదో 1960s 70sల కాలం నాడు రాయితో కట్టడంలాగా మొత్తం ఒక చిన్న రైల్వే స్టేషన్ అనమాట. ఇది ఒరిజినల్ రైల్వే స్టేషన్ దింపేశారు ఫ్రెండ్స్ ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. చూడండి, ఇక్కడ లోపల రాగానే మనం రైల్వే స్టేషన్లోకి వచ్చినప్పుడు మనం ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కునే కౌంటర్ల దగ్గర నుంచి మనం రైల్వే ఎంక్వైరీ చేసుకునే సెటప్ నుంచి ప్రతిదీ క్లియర్గా ఫ్రంట్ టు ఫ్రంట్ ఇట్లా అచ్చు దింపేశారు. చూడండి, మొత్తం ఇదంతా ఎంట్రన్స్ అనమాట. లోపలికి రాగానే మనం మొత్తం చుట్టూ ఆ గోడల పైన వాటికి సంబంధించినవన్నీ రాసి నీట్గా పెట్టారు. ఎంత అందంగా అద్భుతంగా రెడీ చేశారంటే నిజంగా సినిమా వాళ్ళు ఒక్కసారి ఏదైనా ఫ్రంట్ చూస్తే ఫ్రెండ్స్ అది అట్లానే యాస్టీస్గా దింపేస్తారు. అట్లా దింపేశారు. ఇది మొత్తం ఒక చెన్నైలో మాంబలాపురమా ఏదో ఉంది, అక్కడ సిటీ అవుట్స్కట్లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ టైప్ ఆఫ్ సెటప్ అనమాట. ఇది మొత్తం ఆ సెటప్ అంతా అట్లా దించేశారు ఫ్రంట్ టు ఫ్రంట్. మక్కి అంటారు కదా, చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇది లోపల వచ్చేటప్పటికి రైలు ఇంజను, బోగీలు, తర్వాత రైల్వే ట్రాక్ మొత్తం సేమ్ రైల్వే స్టేషన్ ఎట్లుంటుందో అట్లా యాస్టీస్గా దించేశారు మొత్తం. ఇప్పుడు నేను రైల్వే స్టేషన్ నుంచి లోపలికి వచ్చాను. నా వెనకాల రైలు బోగీలు కనపడుతున్నాయి చూడండి. ఇదంతా ప్లాట్ఫాము. ఇక్కడ ఒక వేప చెట్టు పెట్టారు ఫ్రెండ్స్. అది ఎండిపోయి ఉంది చెట్టు. ఎట్లా ఉందంటే ఎంత న్యాచురల్గా ఉందంటే అది అక్కడే చెట్టు ఉండి ఎండిపోయిందేమో అన్నట్టుగా పెట్టారు. చూడండి, ఒక వేప చెట్టు, ఇది పెద్ద చెట్టు పెట్టారు ఇక్కడ. ఇది రైల్వే స్టేషన్ వచ్చేటప్పటికి ఒక పురాతన కాలం నాటి రైల్వే స్టేషన్ టైప్లో సెట్ చేశారు. అక్కడ ఈ వేప చెట్టు పెట్టారు. ఈ వేప చెట్టు కూడా అది న్యాచురల్గా ఎండిపోయిన చెట్టునే మామూలుగా న్యాచురల్గా ఎండిపోయినట్టు పెట్టారు. స్టేషన్కి టూ సైడ్స్ పెద్ద పెద్ద మొద్దుల్లాగా చెట్లు ఎండిపోతే ఓన్లీ మొండి మొద్దులు ఉంటాయి చూసారు కదా, ఆ టైప్లో మొద్దులు. చుట్టూ ట్రైన్ ట్రాక్ల చుట్టూ గ్రిల్లులు, బోర్డులు, అసలు సూపర్గా ఎంత అంటే అంత అద్భుతంగా ఉంది. చూడండి, వేప చెట్టు చూడండి, అసలు ఎంత పెద్ద చెట్టు. ఎక్కడ తెచ్చారు మరి, కొమ్మ కూడా ఇరిగినట్టుగా లేదు, ఒక్క మొక్క కూడా ఇది కాకుండా న్యాచురల్గా ఆ చెట్టు తెచ్చి అట్లా పెట్టి ఇక్కడ ఫార్మింగ్ చేశారు దీన్ని. అంటే మొత్తం పాతి పెట్టారు దాన్ని. ఇది మొత్తము రైల్వే స్టేషన్ చూడండి. ఈ మొత్తం రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు సైడ్ వచ్చి చూపిస్తున్నా మీకు. రైల్వే ట్రాకు, ఒక సైడ్ ఏమో గూడ్స్ బోగీలు, ఒక సైడ్ ఇంజను, దాని వెనకాల మళ్ళీ ప్యాసింజర్ బోగీలు, టూ సైడ్స్ ప్లాట్ఫామ్. నేను ఆ రైల్వే ట్రాక్ మీద నిలబడి మీకు చూపిస్తున్నాను. అసలు ట్రాక్ కూడా ఎంత న్యాచురల్గా ఏదో నిజంగా రైలు పట్టీలు తెచ్చి ఆడ పెట్టినట్టుగా. ఈ సైడ్ ఆ సైడ్ ఆ సిమెంట్ చప్టాలు మన సికిరా స్టేషన్లో పోతే సైడ్లో బట్టి మనం పరిగెడతా ఉంటాం ట్రైన్ ఎక్కడానికి, అలాగే అంతే అటు ఇటు చూడండి ఎంత న్యాచురల్గా పెట్టారు. ఆ బేస్మెంట్ తోటి కట్టిన బేస్ కూడా, ఆ బేస్ కానీ ఈ బేస్ కానీ. అటు పక్కనేమో స్టేషన్ది మెయిన్ ఎంట్రన్స్, ఎగ్జిట్ రెండు అదే. ఇటుపక్క ఒక ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్కి వచ్చిన వాళ్ళు తడవకుండా ఉండడం కోసం అని చెప్పేసి సెటప్. ఇది తాంబ్రం రైల్వే స్టేషన్. ఇది మన తెలుగు సినిమా మాస్ జాతర కోసం సెట్ చేశారనమాట. అక్కడ మొద్దుల్లాగా కనబడుతున్నాయి చూడండి, ఆ మొద్దులు. ఇది గూడ్స్ బాక్స్, ఇది గూడ్స్ ట్రైన్ డబ్బా తయారు చేసిందే ఫ్రెండ్స్. ఇదేం మనం ఆ రైల్వే స్టేషన్లో తెచ్చినే కావు, ఇక్కడ వీళ్ళు న్యాచురల్గా రెడీ చేశారు. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. నేను రైల్వే స్టేషన్కి వచ్చి చూసి షాక్ అయ్యాను. మొన్నేమో నిజంగా రైల్వే స్టేషన్ కట్టారా అన్నట్టుగా అంత న్యాచురల్గా సెట్ చేశారు ఫ్రెండ్స్. ఇది మాస్ జాతర సినిమా కోసం. చూడండి, మొత్తం అయ్యే బోగీలు. ఆ వెనకాల పెద్ద పెద్ద మొద్దుల్లా కనబడుతున్నాయి చూసారా, అవి కూడా ఆర్టిఫిషియలే. తాంబరం రైల్వే స్టేషన్, చెన్నై. తమిళ్, హిందీ, ఇంగ్లీష్లో రాశారు. ఆ మొద్దులు నా వెనకాల కనబడుతున్నాయి చూడండి, ఆ పెద్ద పెద్ద మొద్దులు. ఏదో రైల్వే స్టేషన్ ఫారెస్ట్లో ఉన్నట్టు, ఆ ఫారెస్ట్ పక్కన పెద్ద పెద్ద చెట్లు, ఎండిపోయిన చెట్లు ఉన్నట్టు న్యాచురల్గా సెట్ చేశారనమాట. అసలు అద్భుతంగా ఉంది రైల్వే స్టేషన్ మాత్రం. చూసి షాక్ అయ్యాను నేను. మొత్తం మళ్ళీ పైన కూడా కరెంట్ లైన్లు, ఆ కరెంట్ లైన్లు కూడా స్టేషన్ లోపల అంతా కరెంట్ ట్రైన్లే కదా ఇప్పుడు వచ్చింది. ఆ లైన్లు కూడా ఎంతో అద్భుతంగా న్యాచురల్గా సెట్ చేశారు చూడండి. మొత్తం అటు ఇటు. నేను రైల్వే ట్రాక్ ప్లాట్ఫామ్ పైన నడుచుకుంటా మీకు చూపిస్తున్నాను చూడండి.
ఇది వచ్చి బోగి, ఇది గూడ్స్ బోగి. గూడ్స్ బోగిలో ఏముందో చూడండి, అంతా ఎంటీ ఉంది బోగి అంతా గూడ్స్ బోగిలో. తర్వాత ఇంకో బోగిలో కూడా పోయి చూపిస్తాను. బోగీలు కూడా ఎంత న్యాచురల్గా వేశారంటే కరెక్ట్గా రైల్వే బాక్సులు ఎట్లుంటాయో అంతే న్యాచురల్గా కొలతలు గిలతలు అసలు సెటప్ ఫ్రంట్ టు ఫ్రంట్ దింపేశారు. ఇది రైల్వే ఇంజన్. ఇది రైలు ఇంజన్ కూడా చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. అండ్ లేటెస్ట్ అంటే ఇప్పుడు అప్పట్లో మరి ఇప్పుడేమో మూతులు కొంచెం రౌండ్గా ఉన్నాయి. ఇది కొన్ని కొన్ని ట్రైన్లు కూడా ఇట్లా ఉంటాయి పాత. మరి ఏ స్టైల్ ఏ మోడల్లోనో కానీ ఇది ఒక స్టైల్లో ఉంది. ఇది ఇంజన్, రైలు ఇంజన్ అనమాట. ఇది ఇక్కడ మొత్తం ట్రాక్ మళ్ళీ అటు ఇటు దగ్గర దగ్గర ఒక 1/2 కిలోమీటర్ నుంచి ఒక 30 కిలోమీటర్ వరకు ట్రాకులు వేశారు. ఎందుకంటే మనకు కెమెరా ఫ్రేమ్ పెడితే ఎటు చూసినా కూడా రైల్వే ట్రాక్లు న్యాచురల్గా కనపడేటట్టుగా. ఆ బిల్డింగ్ వచ్చేటప్పటికి ఓల్డ్ టైప్, ఏదో బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్ టైప్లో ఈ స్ట్రక్చర్ అంతా రెడీ చేశారు. అక్కడ వాచ్ కూడా చూడండి ఎంత పెద్ద వాచ్ పెట్టారు, మొత్తం డమ్మీ వాచ్లు. అంత ప్లాట్ఫామ్ ఇది స్టేషన్ లోపలికి ఎంటర్ అయినాక వచ్చే ప్లాట్ఫాము అదంతా చూడండి. ఈ మొత్తం ఆ బ్రిటిష్ ఆర్కిటెక్చర్ లాగా. ఇప్పుడు సీట్లు ఉన్న బోగిలోకి ఎక్కాను నేను, ప్యాసింజర్స్ బోగి ఇది. చూడండి బోగి అంతా ఎలా ఉందో చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. పైన ఫ్యాన్లు, బెర్తులు, ఎక్కడానికి దిగడానికి సైడ్లు మొత్తం యాజ్ ఇట్ ఈస్ మనం రియల్ రైల్లో పోతున్నట్టుగానే ఉంది. కానీ ఇది తయారు చేసింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇంకొకటి లోపల ఇంటీరియర్ అంతా డ్యామేజ్ అయింది మన ఆ షూట్ అప్పుడు. ఆ డ్యామేజ్ అయిందంతా అలాగే ఉంది. అది ఎలా ఉందో చూడండి, మొత్తం ఫ్రంట్ టు ఫ్రంట్ రియల్గా తీశారు. అక్కడనేమో ఒక టన్నెల్ లాగా పెట్టారు. ఇది న్యాచురల్ టన్నెల్ అనమాట. మనకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో అన్ని అండర్ గ్రౌండ్లో టన్నెల్ కొడుతున్నారు, ఆ టైప్లో టన్నెల్ లాగా పెట్టారు. అది కూడా సూపర్గా ఉంది. ఇవన్నీ మొద్దులు అంటే చెట్లు ఎండిపోతే మొదళ్ళు రాలిపోతే ఎట్లుంటే ఆ టైప్లో పెట్టారు ఫ్రెండ్స్. నేను ఆ రైల్వే బోగిలో నుంచి కొంచెం ఇట్లా దిగుతున్నట్టుగా పెట్టి తీస్తున్నాను. ఇది ఇట్లా రన్నింగ్ ట్రైన్లలో చేస్తే చాలా డేంజర్, చేయకూడదు ఎవరు కూడా. ఇదేదో నిలబడే బాక్స్ కాబట్టి ఇట్లా చూపిస్తున్న స్టైల్గా నేను. ఇది మొత్తం రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మన మాస్ జాతర సినిమా మూవీ రైల్వే స్టేషన్.